ఒక 2 hours కష్టపడ్డాడు మావాడు ఈ బాటిల్ సంపాదించడానికి. అయితే ప్రసాదం పెట్టారు మొత్తం, దానికి సేఫ్టీ లేదు. బషీర్ బీబీ ఒలియా. మనం కూడా టెంట్ తీసుకుందామా? ఇంకెందుకు. ఇంకోండి ఇక్కడ ట్రెడిషన్. తిన్నాను అందులోనూ నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మేమైతే ఎక్కడికి వచ్చాం? పొన్నాడు బషీరమ్మ దర్గాకి అయితే వచ్చాము. నేను చిన్నోడు కిరణ్ అయితే ముగ్గురం కలిసి ఇక్కడ పొన్నాడు బషీరమ్మ దర్గాకి అయితే వచ్చాము. ఆ లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం పదండి. మంచిగా ఫుల్ ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఇక్కడ వెహికల్స్ అన్ని ఇక్కడ పెట్టేయాలి. ఎంట్రన్స్ ఇక్కడ నుంచి అయితే మనం అలా నడుచుకొని వెళ్ళాలి. ఆల్మోస్ట్ మనం మంచి దగ్గరికి వచ్చాము. ఇక్కడ చీకటిగా ఉందని ఫ్లడ్ లైట్స్ పెట్టారు. అంగోండి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ డబ్బులు కూడా కొడుతున్నారు, బాజాలు. ఇంకోండి ఇక్కడ ట్రెడిషన్. అక్కడ అలా ముందు పొగ కూడా వేస్తారు. అయితే మొత్తం ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఐస్ క్రీమ్స్, బజ్జీలు, జ్యూస్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుండి మనకైతే తీర్థం స్టార్ట్ అయింది. ఇంకోండి అటు ఇటు మొత్తం షాప్లే. జనాలు అయితే చాలా దారుణంగా ఉన్నారు. చాలా అంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అంటే ఇంకా లాస్ట్ డే కదా ఇలాగే ఉంటది ఈ రోజంతా కూడా. చూద్దాం. తొక్కేసి మరి వెళ్ళిపోతున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడే జైంట్ వీల్ కూడా ఉంది, పెద్ద ఎగ్జిబిషన్ ఉంది. ఇక్కడంతా లైవ్ చీకులు కూడా చేస్తున్నారు. ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ అండి ఇక్కడ. గాయ్స్ ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఈ టెంపుల్ ని బంగారు పాప గుడి అని అంటారు, అలాగే బషీర్ అమ్మ దర్గా అని కూడా అంటారు. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇలాగ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మొత్తం హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ వచ్చి కలిసి ఇక్కడ సమయం ప్రేయర్స్ చేస్తారు. మేము కూడా వెళ్ళి దండం పెట్టుకుంటుంటాం. యాక్చువల్గా మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చేవాళ్ళం. కాకపోతే ఈ ఇయర్ కొంచెం వేరే పనుల వల్ల అందరూ బిజీ అయిపోవడం వల్ల మేము ఇద్దరమే వచ్చి బషీర్ బీబీ ఒలియా అనే బంగారు పాపమ్మ వారి దర్గా 3 పేర్స్. లోపల ఇప్పుడు మన లోపలికి అయితే వెళ్ళిపోతాము. దీన్ని బషీరం దర్గా అని అంటారు. బంగారు పాపని కూడా అంటారు. ఏదైనా అనొచ్చు. దీంట్లో హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ వచ్చి సెలబ్రేట్ చేస్తారు దీన్ని. అయితే ఇదైతే చాలా గ్రాండ్గా చాలా బాగా జరుగుతుంది. యాక్చువల్గా 7 floors ఉండే బిల్డింగ్ మొత్తం అంతా కూడా కిందకు వచ్చేసింది, అంటే కూలిపోయింది. ఆ కూలిపోవడంతో ఆమె అక్కడే ఉండిపోయారు. ఆ బిల్డింగ్లోనే సమాధి అయిపోయారు. మా లాస్ట్ ఫ్లోర్ ఉండేది. ఆ లాస్ట్ ఫ్లోర్ కూడా మొన్నే రీసెంట్గానే అది కూడా కిందకి వెళ్ళిపోతే మళ్ళీ ఎవరో ఇక్కడ ఉన్న కొత్తపల్లి గ్రామం చెందిన ఒక డాక్టర్ గారు ఎవరో దాన్ని ఒక 10 lakhs అంతా పెట్టి రెనోవేట్ చేశారు. మీకు అవుట్ ని మొత్తం బయటకి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మళ్ళీ అది ఎలా ఉందో. ఫోన్ నేను తెచ్చింది అది బయటికి. లోపలికి వెళ్ళొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఆగరత్తులు అయితే వెలిగిస్తారు. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకోండి ఇదే అవుట్ ఎగ్జిట్ వెళ్ళిపోవడం. ఇలాగా లోపలైతే చాలా బాగుంది. ఇప్పుడే మేము అందరం కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము. ఇంకైతే ప్రసాదం పెట్టారు. గైస్ చెప్పాను కదా, 3 days కూడా చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇలాగే టెంట్స్ అవన్నీ వేసుకుని ఇక్కడే స్టే చేస్తారు. మనం కూడా టెంట్ తీసుకుందామా? ఇంకెందుకు, ఈరోజు లాస్ట్ డే కదా, ఈరోజు మనం టెంట్ తీసుకున్న వేస్ట్. కాసేపు ఉంటే ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోతారు. ఇక్కడే ఫుడ్ మొత్తం బెడ్ అన్నీ కూడా ఇక్కడే. మేమైతే గంధం తేడానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ గంధం అయితే ఇస్తారంట. ఆ గంధం మన ఇంట్లో ఏమన్నా శుభకార్యాలు గట్రా యూజ్ చేసుకోవడానికి పనిచేస్తుంది. త్వరలో మా ఓపీ గడి పెళ్లి ఒకటి ఉంది, ఆ పెళ్లికి ఈ గంధం యూజ్ చేస్తాం మేము అందరం కలిసి. గంధం తీసుకోవడానికి అయితే వచ్చాం. ఫైనల్ గా తినడానికి ఇంటికి కూడా ఒకటి పంపిస్తాం. గాయ్స్ చూసారు కదా, 1 hour పట్టొచ్చు అని చెప్పారు. కానీ చిన్నోడు కిరణ్ గారు ఫ్రెండ్ అక్కడ ఉండిపోయారు. చూద్దాం వాళ్ళ పరిస్థితి ఏంటో.
ఒకసారి చెక్ చేసుకుంటాం. గాయస్ మొత్తానికి అయితే ఎంతసేపు కష్టపడ్డా? 2 hours. ఒక 2 hours కష్టపడ్డాడు మావాడు ఈ బాటిల్ సంపాదించడానికి. మధ్యలో వచ్చేసాడు 1 hour నుంచుని. మొత్తం తడిచిపోయి చూసారా? బాబాయ్ ఎవరో గంధం బాటిల్ అంటే ఇదేనా అని చూస్తున్నారు. అది అదే గంధం బాటిల్ అంటే ఇదే బాబు. ఇప్పుడు నుంచి అలా లోపలికి ఎగ్జిబిషన్ లోకి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం. బస్సులన్నీ ఓపిక లేదు. ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి ఓపుకుందా నీకు? ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి ఓపుకుందంట. తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఓపిక లేదండి వీడికి. ఎగ్జిబిషన్కి వెళ్ళట్లేదు మనం. ఎగ్జిబిషన్ వెళ్ళట్లేదు, డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే అది చాలా డేంజర్ గా ఉంది. పైన సేఫ్టీ గిల్స్ ఏం లేవు. అంటే దానికి వెళ్ళాలి, అదే ఎక్కాలండి. గాయస్ మేమైతే జైంట్ వీల్ దగ్గరికి వచ్చాము, కానీ వీటికి ఏవి కూడా టాప్స్ లేవు. ఇప్పుడు ఇలాంటి దాంట్లో మా ఓన్ కానీ ఎక్కించాను అనుకోండి, మా ఓన్ ఎక్కిస్తే వాళ్ళ డాడీ నన్ను చంపేస్తాడు. సో కానీ మనోడికైతే ఎక్కాలని ఉంది. ఓకే ఇప్పుడే ఆకలేస్తుంది అని చెప్పి బషీర్ అనే నూడిల్స్ అయితే తీసుకున్నాడు. ఎంత ఏమో నాకేం తెలిసి తీసుకుంది నువ్వు కదా. నేనే నీకే కదా ఆకలేస్తుందని. కాస్ట్ ఎంత? టేస్ట్ కదా కాస్ట్. కనుక్కోలే లాస్ట్ లో చెప్తాం. ఓకే ఇంకోండి మన ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసింది. ఏం చెప్పావు ఏం వచ్చిందన్ను? ఫ్రైడ్ రైస్. ఇది ఫ్రైడ్ రైస్ ఏంట్రా? నూడిల్స్ అయితే టేస్ట్ చెప్పు. నువ్వు ఆర్డర్ ఇచ్చావు కాబట్టి ఫస్ట్ నువ్వే చెప్పాలి. ఎలా చూపించు? 80 రూపాయలకి ఇంకేమన్నా అడిగామంటే ఇక్కడ కొడతారు కూడా. యావరేజ్ గేవరేజ్ అనుకో బాగుందని చెప్పి. బాగుంది నిజంగా. మరి మిక్చర్ కూడా తీసుకుంటున్నాము. ఒకటి 30 రూపీస్ అంట. ఇక్కడ ఏదైనా 5 రూపాయలు అంట. ఇక్కడ అందుకే క్లిప్పులు తీసుకుంటున్నాను. క్లిప్పులు నీకేం కష్టాలు తీసుకో. గాయస్ ఇక్కడ టెంపరీ టాటూ పిల్లోడు కదా, పిల్ల చేష్టలు అయితే పోలేదు. ఎలా ఉంది తెలుసా? టైగర్ మా చంపేస్తాడు వెంటనే. ఏం లేదు, ఆ చెట్టుకే హేస్తాడు. గాయస్ మొత్తానికి అయితే మా చిన్నోడిని వాళ్ళ ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసేసాము. బయట చాలా చలిగా ఉంది. టైం ఎంత అయింది? 12:57. పొద్దున్న స్కూల్కి కానీ వెళ్ళదు అనుకో, బడిత పూజ నీకు. బడిత పూజ అర్థమైందా? నోరు మూసుకుని లోపలికి వెళ్ళి త్వరగా పడుకో. ఇప్పుడే బైసిరన్య కిరణ్ అనే వాళ్ళు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడ గంధం కోసం లైన్ లో చాలా వరకు నుంచున్నాను. నేను ఇంకొండలేక వచ్చాను. ఎంత నొక్కేశారంటే నన్ను ఊపిరి కూడా వెళ్ళొద్దాడి అసలు బాబోయ్. తర్వాత కిరణ్ అనే బైసిరన్య 1 minute తెచ్చారు గంధం మొత్తం. 4 బాటిల్ తెచ్చారు. నేను 2 నిమిషాలు కూడా ఉండలేకపోయాను. ఎంతైనా పెద్దోళ్ళు కదా, తెచ్చేయగలరులే. ఈ లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను మాయ. మళ్ళీ వేరే కొత్త లాగ్తో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.